డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్కి సంబంధించి ఓపెన్ బీఎడ్ ఆర్ ఇన్ సర్వీస్ బీఎడ్ అడ్మిషన్ ప్రాసెస్లో భాగంగా మనకు ఎంట్రన్స్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించి ఫైనల్ రిజల్ట్ లేదా ర్యాంక్ కార్డ్ అనేది ఈరోజు మనకు రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ వీడియోలో మనం ఓపెన్ బీఎడ్ ఆర్ ఇన్ సర్వీస్ బీఎడ్ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించి క్యాండిడేట్ యొక్క ర్యాంక్ కార్డ్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అనే ఇన్ఫర్మేషన్తో పాటు సో మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, ర్యాంక్ ఎంత రావడం జరిగింది అనే టాపిక్ గురించి ఈ వీడియోలో మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రజెంట్ వచ్చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్కి సంబంధించి ఓపెన్ బీఎడ్ ఆర్ ఇన్ సర్వీస్ బీఎడ్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం. అండ్ ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ మేము డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాము. వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్లయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. మనకు డౌన్లోడ్ ర్యాంక్ కార్డ్ అంటూ న్యూ ఆప్షన్ అయితే ఉంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీ యొక్క డీటెయిల్స్ ద్వారా మీకు సంబంధించిన ర్యాంక్ కార్డ్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ చేయడానికి క్యాండిడేట్ సంబంధించి ఎవరైతే ఎంట్రన్స్ టెస్ట్ రాసిన క్యాండిడేట్స్ ఉన్నారో వారికి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ కావాల్సి ఉంటుంది, డేట్ ఆఫ్ బర్త్ కావాల్సి ఉంటుంది. ఈ టూ థింగ్స్ అనేది కన్ఫర్మ్ చేసుకొని వ్యూ ర్యాంక్ కార్డ్ పైన క్లిక్ చేయాలి. ఇఫ్ మీరు హాల్ టికెట్ నెంబర్ మర్చిపోయినట్లయితే హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి క్యాండిడేట్ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ ద్వారా మీరు హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మేము ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. హాల్ టికెట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది అది చూస్తూ మీరు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదా మీ దగ్గర అప్లికేషన్ ఫామ్ ఉంటే వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ నెంబర్ డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ చేసుకొని హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ ప్రజెంట్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి వ్యూ ర్యాంక్ కార్డ్ పైన క్లిక్ చేస్తున్నాము. వన్స్ ఈ విధంగా మనకు సంబంధించి హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ అని ఎంటర్ చేసి వ్యూ ర్యాంక్ కార్డ్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ టాబ్లో ఈ విధంగా మనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ సిటీ వారు కండక్ట్ చేసిన ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించి ర్యాంక్ కార్డ్ అయితే డిస్ప్లే అవుతుంది. అండ్ దీంట్లో మీకు సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉంటాయి. మీరు క్లియర్గా వెరిఫై చేసుకోవాలి. లైక్ క్యాండిడేట్ యొక్క నేమ్ కావచ్చు, క్యాండిడేట్ డేట్ ఆఫ్ బర్త్, ఫాదర్ నేమ్, ఈ డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఈ థింగ్స్ వెరిఫై చేసుకోవాలి. రైట్ సైడ్ కార్నర్లో క్యాండిడేట్ యొక్క ఫోటో, సిగ్నేచర్ అయితే ఉంటుంది. ఆ థింగ్స్ కూడా వెరిఫై చేసుకోవాలి. సేమ్ టైం మీకు సంబంధించిన కేటగిరీ డీటెయిల్స్ అనేది వెరిఫై చేసుకోవాలి. సో ఇప్పుడు మీరు ఎంట్రన్స్ టెస్ట్ రాసి క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్ ఏంటంటే నెక్స్ట్ మనకు కౌన్సిలింగ్ అయితే కండక్ట్ చేస్తారు. మీ యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్లో క్యాండిడేట్ నేమ్లో కానీ, డేట్ ఆఫ్ బర్త్లో కానీ, ఫాదర్ నేమ్లో కానీ, మదర్ నేమ్లో కానీ, కేటగిరీలో కానీ మిస్టేక్స్ ఉంటే మీరు అప్పుడు కరెక్షన్ అయితే చేయించుకోండి. ఖచ్చితంగా కరెక్షన్ కనుక చేయించుకోకపోతే తర్వాత మనకు సర్టిఫికేట్ ఫైల్ మీద కూడా అదే రావడం జరుగుతుంది. కాబట్టి ఫస్ట్ డీటెయిల్స్ అనేది వెరిఫై చేసుకోండి. వన్స్ మనం డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ చేసుకొని స్క్రీన్ అనేది స్క్రోల్ చేసినట్టయితే మనకి ఈ విధంగా ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించి టోటల్గా 100 మార్క్స్ అయితే ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది. సెక్యూర్ మార్క్స్ అనేది యాజ్ పర్ కీ ప్రకారం ఎన్ని మార్క్స్ అయితే ఇవ్వడం జరిగిందో అవే మార్క్స్ ఉన్నాయా, ఇంక్రీజ్ అయిందా అనేది అయితే వెరిఫై చేసుకోండి. అండ్ తర్వాత ఇక్కడ మీ ర్యాంక్ అయితే ఉంటుంది. క్వాలిఫైడ్ క్యాండిడేట్స్కి మాత్రమే ర్యాంక్ అయితే డిస్ప్లే అవుతుంది. అండ్ ఇక్కడ క్వాలిఫైడ్ అనేది రావడం జరుగుతుంది. ఎవరైతే ఈ విధంగా ఎంట్రన్స్ టెస్ట్ రాసి క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారో ప్రజెంట్ మీకు ఎంట్రన్స్ టెస్ట్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి, మీకు సంబంధించిన ర్యాంక్ ఎంత అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దాన్ని బట్టి మనం కట్ ఆఫ్ కొంత అనాలిసిస్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. 81 మార్క్స్ వచ్చినప్పటికి కూడా ర్యాంక్ అనేది 304 ఉంది. అంటే 304 81 మార్క్స్ వచ్చిన వాళ్ళ కంటే కూడా ఎక్కువ చాలా మంది ఉన్నారని అర్థం చేసుకోవచ్చు. ఇంకా 300 మెంబర్స్ ఎక్కువ ఉన్నారు ముందు. 304 మెంబర్స్ 81 మార్క్స్ వచ్చిన వారి కంటే ముందు ఉన్నారని అయితే మనం అర్థం చేసుకోవచ్చు. సో మనకు ఉన్న సీట్సే మొత్తం ఎన్ని అంటే 500 సీట్స్ అనమాట. టోటల్ 10 కాలేజెస్ అయితే ఉన్నాయి. ఈచ్ కాలేజ్లో వచ్చేసి 50 సీట్స్ ఉంటాయి. 50 సీట్స్లో కూడా డిఫరెంట్ మెథడాలజీస్, డిఫరెంట్ కేటగిరీ స్టూడెంట్స్ ఉంటారు. కాబట్టి అందరినీ కన్సిడర్ చేసుకొని మనం అర్థం చేసుకోవాలి. అంటే సింపుల్గా మీ ర్యాంక్ అనేది సో 500 లోపు ఉన్నట్టయితే మీకు ఈజీగా సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఇంకెక్కువ ర్యాంక్ ఉన్న వారికి కూడా సీట్ వస్తుంది ఖచ్చితంగా. బట్ మనకు ఉన్న సీట్స్ మాత్రం 500. మీ ర్యాంక్ అనేది 1000 అలా ఉన్నట్టయితే సో బేస్డ్ ఆన్ కేటగిరీని బట్టి, మెథడాలజీ, వేకెన్సీస్ని బట్టి అండ్ లోకల్ నాన్ లోకల్ స్టేటస్ బట్టి సీట్ రావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో సింపుల్గా 100 బిలో ఉన్న వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు హోప్ పెట్టుకోవచ్చు సీట్ రావడానికి. బట్ అదర్ క్యాండిడేట్స్ అనేది బేస్డ్ ఆన్ అవైలబిలిటీ ఆఫ్ సీట్స్ని బట్టి, అదర్ థింగ్స్ని బట్టి అయితే మనము ట్రై చేయాల్సి ఉంటుంది. బట్ నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే మీది బెటర్ ర్యాంక్ అయినా కాకపోయినా ఖచ్చితంగా మీరు కౌన్సిలింగ్లో అయితే పార్టిసిపేట్ చేయండి. త్వరలోనే మనకు కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తారు. ఫస్ట్ వచ్చేసి మనం ఆల్ డాక్యుమెంట్స్ అనేది రెడీ చేసుకొని అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన తర్వాత వాళ్ళు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అవకాశం ఇస్తారు. వెబ్ ఆప్షన్స్ తర్వాత మనకు సీట్ అనేది అలాట్ చేసినట్టయితే అప్పుడు మనం వెరిఫికేషన్ కోసం యూనివర్సిటీకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఫిజికల్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత వెరిఫికేషన్ ప్రకారం మీరు ఎలిజిబుల్ అంటే అప్పుడు మీకు సీట్ అలాట్ చేయడం జరుగుతుంది. ఎలిజిబుల్ అయిన క్యాండిడేట్స్ ఇమీడియట్గా అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది. అండ్ కౌన్సిలింగ్ కోసం కావాల్సిన ముఖ్యమైన డాక్యుమెంట్స్ ఏంటి అని ఇక్కడ మెన్షన్ చేశారు. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఎంట్రన్స్ టెస్ట్లో క్వాలిఫైడ్ మార్క్స్ కూడా ఉన్నాయి. కాబట్టి దానికి సంబంధించిన కొన్ని ఇన్స్ట్రక్షన్స్ గురించి ఇక్కడ డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. ఎంట్రన్స్ టెస్ట్ వచ్చేసి ఎస్సీ ఎస్టీకి ఎటువంటి మినిమం క్వాలిఫైడ్ మార్క్స్ అయితే ఉండవు. మీరు బీసీ స్టూడెంట్స్ అయితే ఖచ్చితంగా బీసీ కానీ, ఓసీ స్టూడెంట్స్ కానీ, నాన్ లోకల్ స్టూడెంట్స్ అయితే 35 మార్క్స్ ఈక్వల్ కానీ ఎబో కానీ వస్తే క్వాలిఫైడ్ కింద కన్సిడర్ చేస్తారు. క్వాలిఫైడ్ అయిన వారికి మాత్రం ర్యాంక్ అయితే అలాట్ చేస్తారు. ఎంట్రన్స్ టెస్ట్లో ఒకవేళ ఇద్దరికి సేమ్ మార్క్స్ వచ్చినా, ముగ్గురికి సేమ్ మార్క్స్ వచ్చినా ర్యాంక్ ఏ విధంగా అలొకేట్ చేస్తారంటే ఫస్ట్ పార్ట్ సిలో ఉన్న మార్క్స్ కంపేర్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏకి, బీకి, సికి సేమ్ మార్క్స్ వచ్చాయనుకుందాము. వీళ్ళకి సేమ్ ర్యాంక్ ఇవ్వలేరు కాబట్టి దాన్ని ఏ విధంగా అలొకేట్ చేస్తారంటే ఫస్ట్ వాళ్ళకు పార్ట్ సిలో ఎవరికి ఎక్కువ వచ్చాయని చూస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ పార్ట్ సిలో ఏకి ఎక్కువ వచ్చాయంటే ఏకి ఫస్ట్ ర్యాంక్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ముగ్గురులో ఫస్ట్ ర్యాంక్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత పార్ట్ సిలో తర్వాత పార్ట్ బి అయితే వెరిఫై చేస్తారు. బి అండ్ సికి పార్ట్ సిలో పార్ట్ బిలో కూడా సేమ్ ఉన్నాయనుకుంటే పార్ట్ ఏ మార్క్స్ కూడా వెరిఫై చేస్తారు. పార్ట్ ఏలో ఎవరికైతే ఎక్కువ ఉంటుందో వారికి అలొకేట్ చేస్తారు. లేదా డేట్ ఆఫ్ బర్త్ అనేది చూడడం జరుగుతుంది. ఆ విధంగా వీరికి సంబంధించిన ర్యాంక్స్ అయితే అలొకేట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ప్రజెంట్ మనకు ర్యాంక్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు.
81 మార్క్స్ వచ్చిన వారికి 304 ర్యాంక్ ఉంది కాబట్టి అంటే 81 కంటే ఎక్కువ వచ్చిన మార్క్స్ వచ్చిన వారు ఇంకా చాలా మంది ఉన్నారనైతే మనం అర్థం చేసుకోవచ్చు. దాన్ని బట్టి మీ ర్యాంక్ ఎంత అండ్ మీకు సంబంధించిన మార్క్స్ ఎన్ని అనే దాన్ని బట్టి కూడా మీరు అనాలిసిస్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మనకు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఇచ్చారు కౌన్సిలింగ్ కోసం ఏ డాక్యుమెంట్స్ కావాలనేది ప్రీవియస్లో మేము ఆల్రెడీ డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే మన ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే ర్యాంక్ కార్డ్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనే ప్రాసెస్ సంబంధించిన వీడియో అయితే చేయడం జరిగింది. ఫర్దర్గా ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ కామెంట్స్ని దృష్టిలో ఉంచుకొని నేను నెక్స్ట్ డీటెయిల్ వీడియో అయితే చేస్తాము. సో మీరు ఇప్పుడు కొంత అనాలిసిస్ కోసం మీకు హెల్ప్ అవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో మీకు సంబంధించిన మార్క్స్ని, ర్యాంక్ని, కేటగిరీని అండ్ అదేవిధంగా మీ మెథడాలజీని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దాన్ని బట్టి మనం నెక్స్ట్ ఒక లిటిల్ బిట్ డిస్కషన్ అయితే చేసుకుందాము. బట్ మనకు ఉండే సీట్స్ మాత్రం 500, అది మాత్రం మీరు గుర్తుంచుకోండి. ఇది మనకు సంబంధించిన క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే.